ఈ వీడియో వింటున్న వారికి కూడి వచ్చిన మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి రక్షణానందంలో నడిపించి వర్ధెల్ల చేయునుగాక. ఈ భయంకరమైన దినాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి ఎక్కడ చూసినా భూకంపాలు, తుఫానులు, వరదలు, సునామీలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన ప్రమాదాలు, అపాయములు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ తప్పించగలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే భూలోకంలో ఎక్కడ లేరు. ఎవరు కనబడడం లేదు. ఈనాడు చూస్తే ఎవరు రక్షించేవారు లేరండి. భూలోకంలో కాపాడగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఒక కాసి కాపాడగలిగినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక 7 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో నెంబర్ 1, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. ఒకటి, రాబోతున్నట్టు ఉగ్రత దినం నుంచి, ప్రమాదాల నుంచి, అపాయించి తప్పించబడాలంటే ప్రభువుని తెలుసుకొని, ప్రభువుని నమ్ముకొని, యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడని అంగీకరించి, దేశంలో ఉన్నటువంటి దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా సాత్వికులైనటువంటి మనసు కలిగి ఆయన న్యాయ విధులు అనుసరించుచు యెహోవాను వెదికేవారుగా ఉండి వినయము గల వారై నీతిని అనుసరించిన యెడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు అని వాక్యం చలవిస్తాం. సాత్వికం కావాలి. దేవుని నమ్ముకున్న ప్రజలు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి చాలా చిన్నదాని పెద్దాని ఇసుకు పడకూడదు. ఓర్పు కావాలి. సాత్వికులైన వారు ధన్యులు, వారు దేవుని దేశమును స్వతంత్రించుకొందురు అని వాక్యం చలవిస్తామని. సాత్వికులు ధన్యులు, వారు దేశమును స్వతంత్రించుకుంటారంట. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భూలోకంలో ఉన్నంత కాలము ప్రజల్ని అందరితో నువ్వు మంచిగా బ్రతకాలంటే సాత్వికులైన వారుగా ఉండాలి. దేవుని నమ్ముకొని, ప్రభువుని నమ్ముకొని భక్తి చేసుకుంటూ యథార్థంగా నీతిగా సాత్వికమైనటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలి. రెండోది ఏంటంటే ఆయన ఈ దేవుని యెహోవాను ఎదికేవారుగా ఉండాలి. సాత్వికులైన మనసు కలిగిన వారుగా ఉండాలి. మూడోది వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. చూసారా? నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన్ని మొదట ఎదకాలి, సాత్వికంతో బ్రతకాలి, వినయం కలిగినటువంటి మనసు కలిగిన వారిగా ఉండి ప్రభువుని అనుసరించి ఆయన కృపలో బతికేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు రాబోతున్నటువంటి ఉగ్రత దినమున నుండి కాపాడబడతారంట. ఆయన దాస్తాడంట వారిని ప్రత్యేకంగా. రాబోతున్న పరిస్థితులు, ప్రమాదాలు, అపాయములు, ఉగ్రత దినమున వారు దాచబడతారంట. ఎవరు దాస్తారు? దేవుడంట. ఎవరు దాచేది? మనం రక్షించుకోలేం. ఏ మనుషుడు రక్షించుకోలేడు. ఏ మానవుడు రక్షించుకోలేడు. రాబోతున్న పరిస్థితులు, ఉగ్రత నుంచి, భూకంపాల నుంచి, ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి, తెగుళ్ళ నుంచి, రుగ్మతుల నుంచి, అపాయముల నుంచి ఎవరు రక్షించుకోలేరండి. రక్షించగల దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త అయిన యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఆయనే యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన త్రిత్వం కలిగిన దేవుడు.
ఆమెన్. తండ్రిగా ఉన్నాడు, కుమారుడైన క్రీస్తుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా కూడా మన మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. రెండోది, ఒకటి, దేశంలో ప్రభు నమ్ముకున్న వారు సాత్వికము గలవారై, దేవుని ఎదికేవారై, వినయము గలవారై, నీతిని అనుసరించేవారుగా ఉంటే ఖచ్చితంగా ఉగ్రత దినం నుంచి దాచబడి కాపాడబడతారని దేవుని వాక్యం చదివిస్తుంది. ఒకటి. రెండోది, కీర్తనలు 17వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం. ఎవరు దాచబడతారంటే ఆయన రెక్కల కింద దాస్తాడంట దేవుడు. ఆమెన్. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము. దావీదు అంటున్నాడు, ప్రభువా, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రాణశత్రువులు ఎంతోమంది ఉన్నారు మనకి, లేరా? దావీదుకి ప్రాణశత్రువు ఉన్నాడు కదా. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. సౌలు ఏమన్నాడు? మొదట దావీదు గొలియాతుని చంపినట్లయితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. దావీదు యుద్ధం చేసి గొలియాతుని చంపి సౌలు రాజు దగ్గరికి వస్తే తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఆయన ఇష్టపడతలేదు. సరే, మాట తప్పినవాడుగా ఉంటాడేమో అని చెప్పి తన కుమార్తెను మీకాలునిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసి కుమార్తెనిచ్చి వివాహం చేసినా కానీ ఆయన చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు మళ్ళా. అంటే ప్రాణశత్రువు అయిపోయాడు ఇక్కడ. ఏమంటే దావీదు సౌలు రాజుకి ఏమన్నా హాని చేశాడా, మేలు చేశాడా? ఇక్కడ చూస్తే మేలు చేశాడు కానీ కీడు చేయలా. ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా సౌలు రాజుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాలు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ సౌలు రాజుకి ఇజ్రాయెల్ ప్రజలు మేలు చేసేవాడిగా ఉన్నాడు. కానీ ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుతో ఎవరు యుద్ధం చేయలేని వారిగా ఉండి ఆ వచ్చినప్పుడల్లా ఒకడు చచ్చిపోతున్నాడు. అప్పుడు వేదన చెందుతాడు అన్నమాట సౌలు రాజు. ఈ ఫిలిష్తీయుడైనటువంటి వాడు సున్నతి లేనివాడు, ఫిలిష్తీయుడు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద ఈ రకంగా గొలియాతు అయినటువంటి వ్యక్తి వచ్చి మరి యుద్ధం చేసి అతని చేతులు అనేకులు ఓడిపోయి చనిపోతున్నారు, చంపబడతా ఉన్నారే, ఆ గొలియాతుని చంపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంతో వేదన చెంది ఉంటే, కానీ ఆ ఒక దేవుడు లేపుకున్నాడు. ఎవరిని? దావీదుని. చిన్న వయసులోనే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆ విషయం తెలిసి దావీదు వచ్చాడు. అయ్యా మహారాజా, సౌలు రాజు గారు, మీరు నాకు అవకాశం ఇస్తే నేను గొలియాతుతో యుద్ధం చేసి ఆయన మీద యుద్ధం చేయడానికి నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. అతను హతమార్చి అతన్ని తలకాయ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను, మీరు నాకు అవకాశం ఇస్తే అన్నాడు. నమ్మలే. ఈ చిన్న పిల్లోడు వెళ్ళి అలాంటి గొప్ప 6 అడుగుల అజానుభావుడు గొలియాతు యుద్ధ సూర్యుడితో యుద్ధం చేయగలడా? పెద్దోళ్ళే వెళ్ళి అతని చేతిలో చనిపోతున్నారు, బలాజులైన వారు. కానీ ఈ పిల్లవాడు వెళ్ళి ఎక్కడ చేయగలడని నమ్మలా. కానీ దావీదు చెప్పాడు, అయ్యా నాకు ఒక అవకాశం కల్పించండి. నేను నా తండ్రి గారు గొర్రెలు కాపరిగా నన్ను పెడితే గొర్రెలు కాచేటప్పుడు సింహం వచ్చింది, సింహం మీద తిరగబడి గొర్రెని ఎత్తుకెళ్ళిపోతుంటే గొర్రె పిల్లని కలబడి సింహాన్ని చంపిన వాడను.
ఎలుగుబంటి ఒకసారి వస్తే ఎలుగుబంటి మీద కూడా వెళ్ళి కలబడి నేను ఎలుగుబంటి కూడా చంపిన వాడిను అని చెప్పినప్పుడు అప్పుడు నమ్మి సరే అవకాశం ఇచ్చాను వెళ్ళమన్నప్పుడు గొలియాతు మీద యుద్ధం చేసి ఈ యుద్ధము యెహోవాది అని చెప్పి దేవునికి మహిమ, దేవుని మీద ఆధారపడి యుద్ధం చేశాడు. ఆమేన్. గొలియాతుని చంపి అతను తలకాయ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు తెలుసా? రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు. ఒడిసలు పెట్టి ఒకే ఒక రాయితో ఒక దెబ్బ కొట్టగానే ఆ రాయల్ని రువ్వున నొసల మీద తగలగానే మనోడు వెనకబడాల్సి ముందుకు పడ్డాడు. ఈ యుద్ధము యెహోవాది అనగానే దేవుడు ఒక్క మొత్తుంటాడు అక్కడ. యుద్ధం ఎవరు చేశారు ఇక్కడ? యెహోవా. ఒరే ఇంత అహంకారం అంటారా నువ్వు అన్నాడు. అక్కడ ఒక మొత్తగానే ముందుకు పడ్డాడు, పడిపోయి ప్రాణం పోయింది. వాడు కత్తి తీసి వాడు పేకే కోసి తలకాయని తీసుకొని వచ్చి సౌలు గారి దగ్గరికి తీసుకొచ్చాడు, సౌలు రాజు దగ్గరికి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు కుమార్తెనిచ్చి వివాహం చేయాలా? ఈ పిల్లోడికి నేను అసలు వీడు యుద్ధం చేస్తాడు అనుకోలేదు, నేను వీడు గెలుస్తాడు అనుకోలేదు. మాట తప్పితే ప్రజలందరూ నన్ను అవమానంగా చూస్తారు, చిన్న చూపు ద్వారా మాట తప్పిన రాజుగా ఉంటానని తప్పని విధేయి పాపం ఇవ్వడానికి మనసు ఒప్పక ఏదో బలవంతంగా చేశాడు పెళ్ళి. తన కుమార్తె అయిన మేకాలనిచ్చి వివాహం చేశాడు. సౌలు రాజు ఎంత గర్విష్ఠో అంతకన్నా గర్విష్ఠురాలు తన కూతురు మేకాలు. హల్లెలూయా. కనుక వివాహం చేశాడు కానీ తనకు చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. తన సైన్యంతోటి దావీదుని పట్టుకొని చంపాలని చాలా సంవత్సరాలు ప్రయత్నించాడు. కానీ దావీదుని మాత్రం శత్రువైన సౌలు చేతిలో పడకుండా, సౌలు సైన్యం యొక్క చేతిలో పడకుండా కాపాడాడు దావీదుని దేవుడు. అది ఇక్కడ దేవుడు దావీదు అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడము, నన్ను లయపరచగోరు దుష్టులు పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము దేవా. ఎవరు దాచబడతారంటే దేవుని మీద ఆధారపడిన వారు. చావైనా బ్రతుకైనా నీవు తప్ప నాకెవరు లేరయ్యా. ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలాగ నువ్వు నన్ను కాపాడగల దేవుడు తండ్రి. ఆ శత్రువుల చేతిలో పడకుండా నన్ను కాపాడగల దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడు. తన బలం మీద, తన శక్తి మీద ఆధారపడలేదు. నేను గొలియాతుని చంపేశాను కదా అంటే నేను ఎంత బలార్జును అనుకుంటాను ఇంకొకరు అయితే ఏమనుకుంటారు? నేను చాలా వీరుణ్ణి శూరుని అనుకుంటా. కానీ అనుకోవట్లా, నేను కాదు ప్రభువా, నేను అక్కడ నీ నామలో నిలబడ్డానే కానీ నీ పేరట యుద్ధం అంతా చేసి గొలియాతుని జయించింది నువ్వు తండ్రి. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించావు అని దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ. అందుకని దావీదుని శత్రువుల చేతులు చిక్కకుండా కాపాడిన దేవుడు. రెండోది, శత్రువుల చేతులు చిక్కకుండా కాపాడే దేవుడు అంట. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఆయన మీద ఆధారపడాలా. యెషయా గ్రంథము 26:3 కూడా సెలవిస్తోంది దేవుని వాక్యం. ఏముందంటే అక్కడ, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. దేవుని మీద ఆనుకున్నాడు దావీదు కనుక దేవుడు శత్రువుల చేతిలో చిక్కకుండా తన ప్రాణాన్ని కాపాడాడు. హల్లెలూయా. మూడోది చూడండి, కీర్తనలు 121 కీర్తన 5వ వచనం. 121 కీర్తన 5వ వచనం చదవండి. నూట 21:5 యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరు ఈ భూలోకంలో కాపాడేవారు లేరు. రాబోతున్న ప్రమాదాలు, ఉగ్రత నుంచి కానీ,
ప్రమాదాల నుంచి కానీ, అపాయములు గాంచి, యుద్ధాలు, భూకంపాల బారి నుంచి, వరదల నుంచి, సునామీల నుంచి, ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి, రాబోతున్నటువంటి రోగముల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడగలిగిన వారు ఎవరు తెలుసా? మూడోది ఎవరంట? యెహోవాయే. కీర్తన 121 కీర్తన 5వ వచనంలో ఉంది ఈ మాట, యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండి కాపాడతాడంట. ఆమేన్. నీడగా ఉంటాడంట ఆయన. మనకి అస్సలు ఆయన నీడ మనకు చాటు పెట్టి కాపాడతాడంటండి. అంటే ఆయన మన మీద నీడ కూడా పడినవాడు. ఈ శత్రువు నీడ కానీ, ప్రమాదం నీడ కానీ మన మీద తాకడానికి కూడా లేకుండా ఆయన మనకు నీడగా అయితే, ఒక చెట్టు నీడ ఎలా ఉందో, ఒక ఈ ఎండగాసేటప్పుడు ఇంట్లో ఎలాగైతే ఉన్నామో మనకి నీడిస్తుందో ఇల్లు, అలాగ ఆయన మనకు నీడనిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. మనకు కుడిపక్క నీడగా ఉండి కాపాడే దేవుడు అంట. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిపక్క యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. దేవునికి స్తోత్రం. పగల ఎండ దెబ్బైనా తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడుతాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఆమేన్. 4వది చూద్దాం త్వరగా. 4వది యెషయా గ్రంథము 4వది కీర్తనల గ్రంథం 121 కీర్తన 7వ వచనం. 121 కీర్తన చూడండి, పగల ఎండ దెబ్బ అయినా తగలదు, రాత్రి ఎన్నెల దెబ్బ అయినా తగలకుండా నిన్ను కాపాడుతాడు ఆయన, నీకు ఉడిపక్క నీడగా ఉండని చెబుతున్నాడు. 4వది అంట, ఏ అపాయము కూడా రాదంటండి. దేవునికి స్తోత్రం. ఏ అపాయం రాదంట. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి బిడ్డలకి, దేవుని అంతే భయభక్తులు కలిగి, ఆయన సాత్వికంతో, వినయం కలిగిన మనసుతో, నీతిని అనుసరించి భక్తి చేసుకునే వారికి ఏ అపాయం కూడా వారి యొద్దకు రానివ్వడట. ఆమేన్. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కాపాడమే కాదు, నీ కుటుంబాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని, నీ ప్రాణమును కూడా కాపాడుతాడంటే ఎక్కడికి వెళ్ళినా. ఆమేన్. హల్లెలూయా. 5వది చూద్దాం. యెషయా గ్రంథం 49వ వచనం. మన ప్రాణం కాపాడబడాలంటే ఎవరంట? యెహోవాయే. హల్లెలూయా. 5వది చూద్దాం. యెషయా గ్రంథము 49:2 త్వరగా. దేవుని మహిమ కలుగునుగాక. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక అంబులాగా, అంటే ఎలా కాపాడుతాడంటే తెలుసు ఆయన, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఎలాగంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అంబు, ఒక బాణము పదును పెట్టబడి, బాగా దాన్ని పదును పెట్టబడి షార్ప్గా తయారు చేసి అంబుల పొదిలో దాన్ని దాచిపెడతాడంట మనల్ని. అంటే టైం వచ్చినప్పుడు ఆ షార్ప్గా తయారు చేయబడిన ఆ బాణము,
అది అవసరమైనప్పుడు తీసి దాన్ని వదిలితే ఏమవుతుందో తెలుసా? అవతల దాన్ని దుసుకొని వెళ్ళిపోవటమే. దానికి ఏది కూడా దాన్ని ఏమిది కూడా ఆపలేదు. అలాంటి పాత్రలుగా, అట్లాంటి ఆయుధాలుగా చేస్తాడంట. ఆమేన్. దేవుని నమ్ముకున్న ప్రజల్ని, ఆయన మీద ఆధారపడే ప్రజల్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడుగల ఖడ్గమ చేస్తాడు నిన్ను. నువ్వు ప్రార్థన జీవితం కలిగిన బిడ్డగా, దేవుని ప్రార్థన అభిషేకం కలిగిన బిడ్డగా, ఒక ఖడ్గం వల్ల నిన్ను వాడుకునే దేవుడు అంట ఆయన. దేవుని మహిమ కలుగును గాక. అదే ఇక్కడ అంటాడు, యెషయా భక్తుడు అంటున్నాడు, నా నోరు వాడుగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అవసరమైనప్పుడు వాడుకుంటాడు దాన్ని. అవసరమైనప్పుడు తీస్తాడా? బాణం ఎప్పుడు పడితే అప్పుడు తీస్తాడా? చామడ ఎప్పుడు పడితే అప్పుడు తీస్తాడా? అవసరమైనప్పుడు తీస్తాడు. ఇంకా లాభం లేదు. ఇంక దేనికి కూడా మరి లెక్క పెడతలేదంటే ఇంకా లాస్ట్కి బాణం తీసేస్తే ఒకే ఒక దెబ్బ వదిలితే, బాణం వదిలితే రయ్యని వెళ్ళి గుచ్చుకుందండి, ఇంక అవుటే. ఆమేన్. అంటే ఎంత శక్తి కలిగిన అంబులాగా దేవుని బిడ్డలను ఉంచుతాడంట ఆయన. ఆయన చేతి నీడలో దాచి కాపాడుతూ సమయం వచ్చినప్పుడు అంబులాగా నిన్ను వాడుకొని, మరి దాని పొదును పెట్టబడినటువంటి అంబులాగా చేసి దాన్ని అంబుల పొదిలో దాచిపెడతాడంట. అంటే ఆయన ఎంత భద్రపరుస్తున్నాడో ఈ లెక్కన దేవుని బిడ్డలను లెక్కేసుకోండి. ఎంత భద్రపరిచే దేవుడిగా ఉన్నాడండి ఆయన. ఆయన నిన్ను భద్రం చేసి ఒక బలమైన ఖడ్గంగా, ఒక పాత్రగా, ఒక అభిషేకం కలిగిన పనిముట్టుగా నిన్ను వాడుకోవాలనుకుంటే అని ఆయన అనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి ఇష్టపడతల్లా దేవుని దగ్గర రావడానికి. దేవుని దగ్గర అంకె వేసే దూడలాగా, అంకికి రాలేని ప్రజలుగా ఉంటున్నారండి. ఒక చూడండి, కోడిదోడు ఉంటాయి, అది దాని అంకికి రానప్పుడు ఏం చేస్తారు? దాన్ని కాడిపెట్టి దాని మీద దాన్ని ఏదో ప్రయత్నించి దానికి మంచి ఏదైనా పని చేద్దాం, దాని ద్వారా దాన్ని ఉపయోగిద్దాం, మంచిగా ఉపయోగిద్దాం అని చెప్పి అనుకుంటే ఆ దూడ అంకేసుకొని కాడిని తీసేసుకొని అంకికి రాకుండా జారిపోతున్నప్పుడు ఏం చేస్తాడు ఆ రైతు? మళ్ళా ట్రై చేస్తాడు దాన్ని, మరలా దాని మెడ మీద పెట్టి కాడి చక్కగా దాన్ని మంచిగా నడిపించడానికి ముందుండి ఒక మనిషి నడిపిస్తూ ఉంటాడు. అంటే తన యజమానుడు ఏం చేయాలంటే దాన్ని ఏదో రకంగా ఒక మంచి తయారు చేసి దాన్ని మంచి ఉపయోగకరంగా చేయాలి, మంచి ఉపయోగపడే ఒక పనిముట్టుగా చేయాలని ఆశపడతాడనమాట. ఆ దూడ మంచిగా దున్నాలి, వ్యవసాయానికి మంచి ఉపయోగపడే పాత్రగా దాన్ని మలుచుకోవాలని ఆ రైతు ఆ యజమానుడు ఎలాగ ఆశపడతాడో దేవుడు కూడా తన ప్రజల్ని, తన బిడ్డల్ని అలాగ మలుచుకోవాలని చూస్తాడట. దేవునికి స్తోత్రం. ఏం చెప్పుకున్నప్పుడు మనం 5 చెప్పుకున్నాం. 6వది 27వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి. 27వ కీర్తన 5వ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలమున 6వదంట, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో దాస్తాడంట. ఆపత్కాలంలో ఎన్నో ఆపత్కాలాలు వస్తూ ఉంటాయి మా దేవుని నమ్ముకున్న బిడ్డలకు కానివ్వండి, ప్రజలకి. ఆపత్కాలం, పెద్ద ఆపదలు వచ్చేస్తూ ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. ఆ వస్తున్నప్పుడు అంట దేవుడు అంటే ఏం చేస్తాడంట? తన పర్ణశాలలో ఏం చేస్తాడంట? ఆయన
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గమ మీద అంటే ఎక్కలేనంత స్థాయిలో, ఎదగలేనంత స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను ఎక్కించి ఆశీర్వదించడం. ఎక్కించడం అంటే అంత స్థాయిలో నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఒక బలమైనటువంటి పాత్రగా వాడుకుంటూ, ఒక బలమైనటువంటి సాధనముగా నిన్ను వాడుకుంటూ, దేవునికి ఇష్టమైన పాత్రగా, పనిముట్టుగా నిన్ను తయారు చేసి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడంట దేవుడు. ఆమేన్. ఎత్తైన స్థలము, ఎక్కలేనంత స్థాయిలో అంటే ఎంత ఆశీర్వాదం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తను నమ్ముకున్న బిడ్డలను ఎక్కడే ఉంచడండి. అన్ని ఇలాంటి గొప్ప కాసి కాపాడుతూ, ఆపత్కాలంలో కాసి కాపాడుతూ, ప్రమాదాల నుంచి కాపాడుతూ, శ్రమల్లోంచి విడిపిస్తూ, దేవుడు ఒక బలమైన పాత్రగా వాడుకునే ఒక అంబులు పొదిలో అంబుగా తయారు చేసుకొని తన దాచుకోవడమే కాదు, కానీ ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు, ఒక ఎక్కలేనంత స్థలానికి ఎక్కిస్తాడంట. అంటే ఏ స్థాయిలోకైనా ఆయన దీవించగలడు తన ప్రజల్ని, తన బిడ్డల్ని. అక్కడే ఉంచే దేవుడు కాదు, ఉన్నతమైన స్థాయిలోకి నడిపించగల దేవుడు, అనేకులకి వెలుగుగా ఉంచగల దేవుడు ఆయన, నిన్ను తలగా ఉంచగల దేవుడు ఆయన, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే మనిషిగా నిన్ను మలచగలడు ఆయన, అనేకులకి మేలు చేసే వ్యక్తిగా నిన్ను దేవుడు వాడుకోగలడు, అనేకులకి ఉపయోగకరమైన పాత్రగా నిన్ను దేవుడు మార్చుకోగల దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు చేశాడండి, ఇన్ని రకాలుగా మనల్ని కాపాడుతానని దేవుడు చదివిస్తున్నాడు తన ప్రజల్ని. ఆమేన్. చివరిగా చూసుకుందాం. 121 కీర్తన 8వ వచనం. 121 కీర్తన 8వ వచనం, 7వదిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట, ఇది మొదలుకొని చూడండి, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడండి దేవుడు. ఆమేన్. ఇది మొదలుకొని అంటే ఏది మొదలుకొని, నువ్వు సొంత రక్షకుడుగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో ఆయన్ని, నువ్వు సొంత రక్షకుడిగా ప్రభువుని అంగీకరించిన కాడి నుంచి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇన్ని వాగ్దానాలు చేసే దేవుడండి. ఇది మొదలుకొని నిరంతరం అంటే ఒక సమయం కాపాడి ఒక సమయం ఇసిపెట్టేవాడు కాదు ఆయన. ఏదోలే ఇప్పుడు నేను రాలేనులే, ఇప్పుడు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానులే, నేను కాపాడలేను అయ్యా, నా కుమార్తె నేను ఇప్పుడు కాపాడలేను, నా కుమారుడు నేను రక్షించలేను అనేవాడు కాదంట. ఇది మొదలుకొని నిరంతరం అంటే ఎల్లప్పుడూ, అంటే మనము ప్రభువుని నమ్ముకున్నది మొదలుకొని దేవుని రాజ్యంలో చేరేంత వరకు నిరంతరం, దేవుని రాజ్యంలో చేరేంత వరకే కాదు, యుగములు తరతరములు దేవునితో ఉన్నంతకాలం ఆయన నిరంతరం కాపాడే దేవుడు. హల్లెలూయా. నిజంగా ఇంత గొప్ప విషయాలు దేవుడు రాయించాడంటే ఎంత ఆనందకరంగా ఉందండి. ఎంత ఆనందంగా ఉందంటే, ఇంత గొప్ప వాగ్దానాలు చేయగలిగిన దేవుడు ఎవరున్నారండి? ఇంత వాగ్దానాలు చేయగలిగినట్టు రక్షకుడు ఎవరైనా ఉన్నారండి? ఇంత గొప్ప దేవుడు ఆపత్కాలంలో కాపాడుతానంటున్నాడు. తన పర్ణశాలలో నిన్ను దాస్తాను, గుడారపు మాటను నేను దాస్తాను, ఉగ్రత దినంలో నిన్ను దాచి కాపాడుతాను. ఏంటంట, అంబులు పొదిగా నిన్ను దాచి కాపాడి బలమైన పాత్రగా నేను వాడుకుంటాను.
నీ కుడి పక్క నీడగా ఉంటాను. ఎవరండి ఇంత గొప్ప వాగ్దానాలు చేయగలిగిన వారు? లాస్ట్ 7వ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇది మొదలుకో నిరంతరము నీవు నీ కుటుంబం నన్ను ఆరాధించే కుటుంబంగా, నన్ను ఆరాధించే బిడ్డగా ఉంటున్నావు కనుక, నన్ను ఆరాధించే కుటుంబంగా ఉన్నారు కనుక, ఇది మొదలుకొని అంటే ప్రభువుని నువ్వు ఆశ్రయించింది మొదలుకొని నిరంతరం నిన్ను నీ కుటుంబాన్ని విడవలేని దేవుడు, ఎడబాయని దేవుడు, కాసి కాపాడే దేవుడు ఆయన. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడండి. విడువని దేవుడమ్మా, ఎడబాయని వాడమ్మా, వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడమ్మా. విడువని దేవుడమ్మా, ఎడబాయని వాడమ్మా, వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడమ్మా. ఎంతటి పాపినైనా ప్రేమించునమ్మా, ఎంతటి పాపినైనా క్షమించునమ్మా. ఎంతో ప్రేమ చూపి ఆదరించునమ్మా. విడువని దేవుడమ్మా, ఎడబాయని వాడమ్మా, వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడమ్మా. విడువని దేవుడమ్మా, ఎడబాయని వాడమ్మా. మోగియున్న జనముల మధ్య నే ముందు చేరితిని, దాగి ప్రభువు వస్త్రపు చెంగు నే తాకితిని. మోగియున్న జనముల మధ్య నే ముందు చేరితిని, దాగి ప్రభువు వస్త్రపు చెంగు నే తాకితిని. ఆగిపోయెను నా రక్తధారలు, సాగిపోదును నే ప్రభువు బాటలోనే. ఓ ఓ విడువని దేవుడమ్మా, ఎడబాయని వాడమ్మా, వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడమ్మా. ఎంతటి పాపినైనా క్షమించునమ్మా. ఎంతో ప్రేమ చూపి ఆదరించునమ్మా. విడువని దేవుడమ్మా, ఎడబాయని వాడమ్మా. స్తోత్రం, హల్లెలూయా. ఆయనంట ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో కూడా కాపాడతాడంట. ఎప్పుడు ఎలా కాపాడతాడంట? ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఏంటి రాకపోకలంటే? నువ్వు పొలం వెళుతున్నప్పుడు కాపాడతాడు ఆయన. ఇదిగో నా కుమారుడు నా కుమార్తె పొలం వెళుతున్నారు, నా కుటుంబం పొలం వెళ్తున్నారు కనుక పొలంలో కూడా నిన్ను పొలం వెళ్ళేటప్పుడు కాపాడుతాడు, పొలంలో నిన్ను కాపాడుతాడు అక్కడ ఉన్నటువంటి ప్రమాదాల నుంచి. పొలంలో కూడా ఎన్నో ఇసపురుగులు, తేళ్ళు, పాములు, ఆ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఎండ దెబ్బ నుండి, ఏమండి ఎండ తగిలి ఎండ దెబ్బకి బీపీ షుగర్ డౌన్ అయిపోయి, బీపీ పెరిగిపోయి షుగర్ డౌన్ అయిపోయి, లో బీపీ రకరకాల రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ రాకపోకలు యందు పొలం వెళుతున్నా, నువ్వు ప్రయాణమై ఒక ఊరికి వెళుతున్నా, ఒక పట్టణానికి వెళుతున్నా, ఒక బైక్ మీద ప్రయాణం చేస్తున్నా, ఆటోలో ప్రయాణం చేస్తున్నా, ఒక బస్సులో, కారులో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, విమానంలో ప్రయాణం చేస్తున్నా, దేవుడు నీ రాకపోకలు యందు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు నిన్ను కాపాడును. పొలం వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎనీ టైం ఇడువని దేవుడు అంట. ఆయన ఇడువును ఎడబాయను. ఆమెన్. నీ కుడి పక్క నీడగా ఉండి నిన్ను కాపాడువాడను. ఇలా ఇంత గొప్ప వాగ్దానాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? ఎవరు లేరు.
ఇంత గొప్ప దేవుడు నాకు కనపడలేదు. ఈ దేవుడే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే సృష్టంతటికి అధికారైన యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా దేవుడు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా త్రిత్వం కలిగిన దేవుడు ఈయనే. ఆయనే నిన్ను నన్ను సర్వమానవుల్ని కొరకు ఆయన రక్తం సిందించాడు సిలువలో. ఆయనే సర్వమానవుల కొరకు, నీ కొరకు, నా కొరకు, సర్వమానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై పునరుద్ధానుడై సజీవుడిగా మరణములు విరిచి మరణాన్ని జయించిన, తిరిగి లేచిన జయశీలుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప రక్షకుడిని ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనే కుమారుడైన క్రీస్తుగా మనందరి కొరకు, సర్వమానవుల కొరకు మన పాపాలని పరిహరింపజేయడానికి ఆయన 5 గాయం ద్వారా రక్తాన్ని చిందించాడు. మన పరలోక రాజ్యాన్ని ప్రసాదించడానికి, రాజ్యవారసులుగా చేసుకోవడానికి ప్రాణాలు సైతం అర్పించేసిన దేవుడు. ఆ దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అందులో ఒక 7 విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప వాగ్దానాలు చేసిన దేవుణ్ణి తెలుసుకొని ఆ సాత్వికముతోనూ దీన మనసుతోనూ వినయము కలిగిన వారుగా నీతిని అనుసరించు భయము భక్తి కలిగి ప్రభు మార్గంలో నడుచుకునే వారుగా ఉందాం. దేవుడు అలాగుంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దేవుడు దీవించి వర్ధెల్ల చేయునుగాక. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనందరినీ కాసి కాపాడి ఉగ్రతల నుంచి, శ్రమల నుంచి, ప్రమాదాల నుంచి, అపాయం నుంచి కాపాడి వర్ధెల్ల చేయునుగాక. ఆయన రాజ్య వారసులుగా చేసుకొనుగాక. ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, ప్రేమా స్వరూపుడు అయిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, ఇంతవరకు ఉగ్రత దినం నుండి కాపాడుతానన్నావు, దాచి కాపాడే దేవుడు అని, యెహోవాయే నిన్ను కాపాడువని, యెహోవా నీ కుడిపక్క నీకు నీడగా ఉండి ఆయన కనుపాప వలె కాపాడుతానని ప్రభువా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ప్రభు. అందులో ఒక 7 విషయాలు తండ్రి, ఇది మొదలుకొని నిరంతరం మీ రాకపోకలు యందు, పొలం వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, చదువుకు వెళ్ళేటప్పుడు, కాలేజీకి నాయన, అలాగనే పట్టణం వెళ్ళేటప్పుడు దేవా, మరి బైక్ మీద, ఆటోలో, బస్సులో, కారులో, ట్రైన్లో, విమానంలో ఎక్కడికి వెళుతున్నా మీరు కాపాడుతున్న దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు నాయనా. నువ్వు చేసిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు కోటాను కోట్ల వందనాలయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. సంపూర్ణ మారు మనసు, రక్షణ, ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని, దీవించమని యేసయ్య ఘనమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి. ఇలాగా మరి మంచి మంచి మెసేజ్లు యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉన్నాం. దయచేసి వింటున్న వారు మీరు దీవించబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అవసరాలు, ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి. ఆ ఫోన్ నెంబరు ఉంటుంది దాని మీద. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా ఉన్నాం, మేము, మా బృందం. అలాగనే ఈ వీడియో చూస్తున్న వారు మీరు దీవించబడుతున్నారని ఇప్పటికే నమ్ముచున్నాం. అనేకులు కాల్ చేస్తూ ఉన్నారు, అనేకులు మంచి మెసేజ్లు పెడుతున్నారని, అయ్యగారు, పాస్టర్ గారు అని చెప్పి మేము మెసేజ్లు విని ఆశీర్వదించబడుతున్నామని చెబుతూ ఉన్నారు. వింటున్న వారు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి మరి షేర్ చేసి వారు కూడా ఈ వాక్యాలు విన్నట్లయితే, మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ వాక్యాలు విని దీవించబడినట్లయితే, రక్షించబడినట్లయితే మీ ద్వారా కొంతమంది రక్షణలో నడిపించిన వారు అవుతారు మీరు. కనుక ఈ విషయంలో మాకు సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.